డబ్బులు ఇస్తే పోతా లేదు లేదు. ఐఎమ్ నాట్ గుడ్. ఈయన పర్పు పని వేస్తాను ఎందుకంటే మూడు నేను పోను. ఏమండి తాడిపత్రి మండలం ఇంటికి ఇచ్చిపోతున్నారు, 7 కిలో ఇచ్చిపోతున్నారు, పెద్ద పప్పుర్లు ఇస్తున్నారు, పెద్దవాడులు ఇచ్చేదానికి ఏమండి మాట్లాడతారా మీరు? డబ్బులు వచ్చిన వాళ్ళు చెప్పి మాట్లాడిస్తే ఇప్పుడే ఐఎమ్ వెరీ సారీ. సి ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్రీవెన్స్ విత్ ది ప్లేస్. యువర్ ఓన్లీ ఎంప్లాయ్. నాకేమో చెప్పండి ఏంటి? ఎప్పుడు వచ్చినా నిన్న మొన్న వస్తా అంటే లేదు, అంత ముందు వస్తామంటే లేదు సార్. ఇప్పుడు ఉన్నారని చెప్పి ఏడివో ఉన్నాడు ఇక్కడ నుంచి మనుషులు కదా పోతాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో. నువ్వు 7 రోజులకి ఇస్తావు డబ్బులు, ఆ రోజే పోతా. టెల్ యువర్ జెడ్పీసీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో. ఐ విల్ సిట్ హియర్ ఓన్లీ. నాకు అలవాట్లే. ఐ నాట్ గో. నువ్వేది 7 రోజులకి ఇచ్చేది? 7 రోజులు కాదు, 7వ తేదీ ఇకపోతే అప్పుడు చెక్ పవర్ పోతుంది. 4వ తేదీ చెక్ పవర్ పోతుంది. అందుకే ఇస్తారు అందరూ. పవర్లు అన్నీ వచ్చినాయి. తిరుపతికి ఫోన్ చేసి ఎట్లా ఇస్తున్నారు చూడు బ్యాంకులో తెప్పించి. మీరు పేరు కేశవ గారు. Until something comes out from your bigger officer, okay sir. I will not go. I will be here only. I am sitting here only. I am sleeping here only. I will have my bath here only. Everything here only. Then go no, please. మీరు పోతారా పోండి. ఐఎమ్ ఎవరు స్పీచ్ ఇస్తాను నాకే ఎవరమ్మా జూనియర్ అయితే ఇవ్వరు జవాబు చెప్పాలి. ఓహో బిల్లులు పడినాయి కదా, బ్యాంకులో చేసిన హైదరాబాద్ ఉంటాడేమో. వాట్సాప్ లో పంపించండి. పెట్టలేదా? సర్పంచ్ 20%. అమ్మ వడ్డీ ఏంది కదరా నీ అమ్మ. మీకైనా పిల్లలు చేయబోద్దు కదా. రేపు 7 తేదీలో వాళ్ళకి రావు, ఏంటివి రావు, వాళ్ళకంతా చూడు నిజం. ఒక్కడు టెండర్ వేయడం లే, ఒక్కడుంటే ఒక్కడు. ఏ క్వశ్చనే లేదు. 3 రోజులు కానీ 4 రోజులు కానీ హెచ్ఎంటీవీ వాళ్ళు లేరా? ఎవరికి? హైదరాబాద్ నేను పెట్టలేదు. నమస్కారం. ఇవాళ నా ముందరే ఉన్నాడు ఆయన. ఆఫీస్లో తెలిసిపోయినారు. నేను పోవడం లేదు, ఈడే కూర్చున్నారు రాత్రికి. మళ్ళీ మంచం గించం అన్ని ఈడే. పోను అనుకోలే ఇట్లుంటుందని. రమ్మని చెప్పి ఎవడు లేకుండా పోతే ఏం తమాషనా? ఏం తమాషా? ఉన్నేలే చెప్పు. అది కాదు, తాడిపత్రిలో ఇచ్చినారు, ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. తాడిపత్రిలో
ఓకేలే సార్. ఏమే యాడికిలో ఇచ్చిపోయినారు, ఓకే సరేలే. సరేలే. పుప్పూరులో ఇచ్చిపోతున్నారు. నాయన సంతకం మీద రండి నాయన, ఎందుకంటే చెక్ పవర్ పోతుంది ఇంకే. ఎంత నాకు అర్థం కాదు. రెండు ఇచ్చేయమ్మా ప్లీజ్. రైట్. బ్యాంక్ వేసినారా? బ్యాంక్ బ్యాంకు తెచ్చేస్తారు వాళ్ళే. మళ్ళీ మన సంతకం పెట్టాలి, సంతకం పెట్టడం లేదని నా కొడుకులు. నేను చెప్పిన మీరు బ్యాంకుకి వేయండి, వచ్చి సంతకం పెట్టించుకోండి, ఊరికేం కాదు. ఆడపత్రి మండలం, పొప్పూరు మండలం, యాడికి మండలంలో డబ్బులు వేసినారు. ఇక్కడ లేదంటే వేయరంట. పర్సెంటేజ్ కావాలంట. అబ్బాయి నమస్కారం అంట. నమస్కారం పెట్టా మేము రాకపోతే కూడా ఏం కాదు. ఇప్పుడు వచ్చేది కూడా వడ్డీకి సరిపోదు అందరికి మా వాళ్ళకి. రేపు వాళ్ళ బిల్లులు చూసుకోమాను, మా కథ ఇడిచిపెట్టండి. ఏం సార్ అక్కడనా? ముందే నాకు ఇవ్వకూడదా? ముందే ఐడియా ఇవ్వకూడదా? ఆడికి వస్తారు వాళ్ళు క్లిక్ చేసినాను. మేమేడ పెద్దవాడూరులో ఎంపీ ఆఫీస్ ముందు ఉన్నాం. లేదు లేదు అంతే కానీ కనీసం లీటర్ మనకి ఫోన్ చేసినాడు, పెట్టాము ఆ ఫైల్ అని పెట్టాను చూడండి.
సరే ఇప్పుడు సార్ ఐఎమ్ హియర్ ఇన్ ఎంపీఓ ఆఫీస్ పెద్దవాళ్ళకు తెలుసా అంటే మరి అది డబ్బులు రాలేని కాంట్రాక్ట్ చేసిన కోసం నేను దీక్ష అంతే అది కరెక్ట్ అన్న మాట ఒక్క మాట ఇప్పుడు ఇది రోమంతా sitting here, please. Tomorrow I am coming and we can. Right. Right, na? Right. Either on the better. Either bit. డబ్బులు ఇచ్చేంత వరకు బయటికి పోడు ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాడు ఇప్పుడు తాడిపత్రి మండలంలో ఇచ్చారు పెద్దపడుగు మండలంలో ఇచ్చిన పెద్దపూపూరు మండలంలో ఇచ్చినారు యాడి మండలంలో ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చేస్తాం అందుకని ఇచ్చేంత వరకు ఇక్కడే ఇచ్చారు పెద్దపడుగు అప్పుడేనా వాళ్ళు మాట్లాడితే వెళ్ళిపోతారు ఆల్రెడీ వెళ్ళిపోతారు ఊరుకుంటారా ఆల్రెడీ స్టోరీలు వస్తాను అన్నీ వస్తాను మొత్తం తెప్పించుకోవడం వచ్చి పదకొండు చేత కదా వస్తుంది లేదు బా నేను కొంచెం కూర్చొని వస్తుంది నాకు మంచం మీరు పోయి బూదిని పొట్లే ఇవా ఎడిపోయి చేస్తారు మంచి మంచిది దాంట్లో
ఏం చేస్తున్నారు? కొంచెము బెడ్షీట్ తీయడమే నవారు చూద్దరా నవార్ది కాదురా ఏదైనా ఇబ్బంది ఉంటుంది ఐరన్ అదైతే మేలు ఇది గుంత పడుతుంది సినుకులు పడతాయండి పైన నుంచి పత్తికి పడాల పత్తికి వాన పడాలి స్వామి రావాలరా ఆయన లేదా అడకదిద్దాం హౌసింగ్ ఇస్తారా సార్? హౌసింగ్ రూమ్ సార్, హౌసింగ్ సార్, రూమ్ కట్టుకోండి 3 లక్షలు అయిపోయింది సార్. అప్పుడు టీడీపీ కట్టుకోండి ఒక్క బిల్లు వాళ్ళే సార్. ఇంకోటి తెలుసా తెలీదు వారండి అబ్బా అది కాదు ఇందిరాగాంధీ టైం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్లే దానికి 1,30,000 కట్టమని చూడలేదా నోటీసులు ఎందుకురాడు మొత్తం చెప్పండి వద్దని చెప్పరా మొత్తం రావాలి ఇవన్నీ వద్దు పాండ్రా చూడరా వచ్చింది ఏముంది హాయి ఉంది చెప్పునా చూడు ఫ్రైడే అండి ఫ్రైడే ఒక క్యాంప్ చెప్పండి మాట్లాడిద్దామని అంతా ఒకటే కూర్చోండి ఫ్రీగా కూర్చోండి కూర్చోండి తొందర ఏం లేదండి బాబు కొద్ది దూరం జరుపుకోండి అన్న కొద్దిగా జరుపుకోండి తొందర ఏం లేదు కొంచెం జరుపుకోండి కొద్దిగా జరుపుతాం కూర్చొని అందరూ పెట్టుకొని ఏమిలో ఊరికి పెట్టినా దానికి పనిచేస్తాయి మైక్ ఉంది ఆడు పెట్టుకున్నాడు మర్చిపోవాలి చెప్పండి ఏం కావాలి మీకు ఈరోజు ధర్నా చేస్తున్నారు కదా ఎందువల్ల ధర్నా చేస్తున్నారని నేను ఒకటి చెప్పేది ఉండండి నేను వాస్తవంగా 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఎండిఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామని ఈ రోజు రేపు మర్నాడు ఈ రోజు రేపు మర్నాడు అన్నారు సరే వాళ్ళకి ఎంత బాగాలేదు మనం ఏం చేయలేం ఆఫీసులో ఉన్నాడు ఇంతవరకు ఉన్నాడు నన్ను చూసి బయటికి పోతున్నా జవాబు చెప్పే పరిస్థితి వాళ్ళదే మేము రిప్రజెంటేషన్ రాసుకొని వచ్చిన ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా సంతకాలు పెట్టాల్సిందే ఎన్ఆర్జీ ఏమే ఖచ్చితంగా చేయాల్సిందే 100% వాళ్ళు సంతకాలు పెట్టేయాల్సింది లేకపోతే పవర్ పోతుంది ఏమి సర్పంచ్కి చెక్ పవర్ పోతుంది సరే ఇప్పుడు చెప్పేదేమంటే ఈఆర్డిఓ గారు ఉన్నారు ఈడే ఆయన సర్పంచులు ప్రతి ఒక్కరు 10 పైసలు 10% ఇవ్వాలా 20% ఇవ్వాలండి ఎందుకు ఇస్తారు వద్దు చూద్దాం ఎట్లా ఇవ్వకుండా పోతారు తాడిపత్రిలో ఇంటికి వచ్చి ఇచ్చిపోయారండి చూపిస్తా కాబట్టి మీరు ఇంటికి వచ్చి ఇచ్చిపోయినారు ఇంత అభిమానంగా ఉంటారంటే ఆఫీసులు నాకు కదా వాళ్ళు ఉద్యోగులు పోతుంటారా రెడీగా వాళ్ళు ఎట్లా పోతారు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి ఇంత భయం ఎందుకో నాకు అర్థమే కావడంలే ప్రతిదీ ఇంతే నేను ఒకటండి నేనైతే లేయను నేను ఇడే కూర్చుంటా ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇయ్యను నేను వచ్చినప్పుడు మర్యాద నాకు అడిగి ఇచ్చేట్టు తీసుకుందా నేను ఈడే కూడా నేనుగా పోను నాకు ఎన్నుంటే అన్ని వచ్చి డబ్బులు ఇస్తే పోతా లేదా పోను నేను పోను చూద్దాం ఏమైతే అదైతే బిల్లులు చెల్లించే వరకు ఇక్కడ నుంచి కదలడు ఎందుకు కదలాలి అంటే వాళ్ళు పర్సెంటేజ్లు అడుగుకోవడం అది నాకు సంబంధం కాదు 10% అవన్నీ నాకు సంబంధం అది ప్రెస్ వాళ్ళ సంబంధము అడిగారండి ఏంటి మీరే మీకు తెలియదా చెప్పు
చెప్పు, నీకు తెలియదని చెప్పు, నేను చెప్తా. మీకన్నీ తెలుసు, ఎందుకని ఊరుకున్నారు. పూర్తి తెలుగుదేశం అయితే 20 పైసలు 10 పైసలు. నాతో ఒక ఆయన మాట్లాడినాడు, ఈ ఊర్లో లీడర్ నాతో ఫోన్లో మాట్లాడినాడు. నేను ఆడికన్నా ఎందుకురా ఆయన పేరు ఈయన పేరు చెప్తారని. లేదన్న ప్రమాదంగా అన్న అంటాడు వాడు. ఎన్ని రోజులండి, ఒకవేళ మావాన్ని వస్తాయి ఎట్లా వచ్చినాయి, వాళ్ళ బిల్లులు రావు, అప్పుడేం చేసుకుంటారు వాళ్ళ గవర్నమెంట్లోనే వాళ్ళ బిల్లులు రావు. ఆయన ఏడన్నా కాంట్రాక్టర్లు మేము పిలుస్తా అంటే ఒకడన్నా వస్తాడన్నా, డబ్బులు లేవు మాకు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దీంట్లో ఉన్నాయి. ప్లస్ హైకోర్టు కూడా ఏమిచ్చింది, మళ్ళీ ఏం చెప్పినారు, హైకోర్టులో మేము కూడా ఇచ్చినాం ఆల్రెడీ డిస్బర్స్మెంట్ అంట. ఏం డిస్బర్స్మెంట్? ఇది ఫస్ట్ విడత, ఇంకా దండిగా ఉన్నాయి అప్పులు. అప్పుడు అయిపోయిందా? క్వశ్చన్ ఏం లేదండి. 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకి చెందిన నేను ఏడ కూర్చుంటా, నేను పోను. ఎందుకంటే టూ మచ్ అవుతుంది. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆడి నేను ఎండిఓ గారిని అందరినీ, ఏంటి పాపం ఎంప్లాయీస్ కదా, వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు నేను చెప్తానా, ఎందుకు అంత భయపడుతున్నారు ఆఫీసర్లు, నాకు అర్థమే కావడం లేదు. వణిగిపోతున్నారు. ఏం తప్పు చేసినారా మా ఆఫీసర్లు ఇంతగా వణుకుతున్నారు? ఎందుకు వణుకుతున్నారు ఏమో అర్థం బా. ఇట్లా ఉంటే ప్రజాస్వామ్యంలో చాలా కష్టం అండి, బతికేదే కష్టము. ఏమో ఆయన ఉద్యోగం పోతుంది, ఈడ అవుతుంది, ఇంకోసారికి పోతాడు, ఇంకోసారికి పోతాడు. మేమే 5 ఏళ్ళు, మన 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఇప్పుడు ఏంది పుడకోసగా, వాళ్ళు ఎందుకు భయపడతారు నాకు అర్థమే కదా. హాయిగా పని చేసుకొని పోవచ్చు. నేనైతే పోవటం లేదండి, బిల్స్ వస్తే పోతా. ఎన్ని ఉంటాను చూడండి, నిన్న అన్ని బ్యాంక్ మేము సంతకాలు పెట్టలే, మీరు పోయి బ్యాంకులో డిపాజిట్ చేస్తే మళ్ళీ రిసీవ్డ్ సంతకం పెడతామన్నా. అంతే, ఈడికి వచ్చిన ఈడే ఇంకా కాకుండా అన్ని సెటిల్ అయిపోయినాయి. నేను వదలను. ఏం చేస్తాడు, ఈఆర్డీఓ చేసుకుంటే, ఎండిఓ చేసుకుంటే, జిల్లా పంచాయతీ ఆయన చేసుకుంటాడు. ఎవరు చేసి నాకు అనవసరం ఏమైంది. నేనైతే ఈడే కూర్చోండి, నేను పోదలుచుకోలే. ఆయన ఉండింటే రెమ్యూనరేషన్ ఇచ్చిపోయిందో తప్పించుకొని పోతారా? ఆడికి తప్పించుకొని పోతారు అన్నీ లేండి సార్. అదేవిధంగా చేసి మీరు అనంతపూర్కి వెళ్ళడం అది అవసరం లేదు. ఇప్పుడు ఎవడు ఫోటో కోసం వాడు కొడితే నేను జవాబు చెప్పాలా? పోకూడదా? ఎందుకు పోకూడదా? ఇడిచిపెట్టా, ఏదో మాట్లాడతా వాడి గురించి. మళ్ళీ వాడుతుంది సైకిల్ అని ఎమ్మెల్యే తెలుగుదేశం హయాంలో వచ్చిన ట్రైసైకిల్ ఇస్తాడు. ఇచ్చుకోలే పాపం, మనం ఎందుకు వద్దాను అలా? మేమే ఆయన వద్దాను లేదే. బాగా పెద్ద హోర్డింగ్ వేసినారు తెలుసా నీకు తమ్ముడా? ఎందుకు వేసినాం? మీ వెల్కమ్. ఆయన ఫ్రాక్షన్ కు ఇంకో దానికి వచ్చింటే మేము చూసుకుందాం. మంచి చేస్తాడు మా ఊర్లో. 14-15 ట్రైసైకిల్స్ ఇస్తాడు. వద్దాడల్లా ఎవడా తిక్కడు నువ్వు మాట్లాడేది. మీ వెల్కమ్ మేము. నేను అట్లా పోవడం లేదబ్బా. నేను పోయే పద్ధతి వేరే, ఆయన వచ్చిన పద్ధతి వేరే. ఆయన ఆవి అనుకుంటే ఏదో పీస్ పౌరాలు ఎగరేసుకుంటూ వచ్చినాడు. నేనేమో పచ్చ జెండాలు ఎగరేసుకొని పోతాను పచ్చడికి. నాయన రండి కార్యకర్తలారా బయటికి రండి, నేను పచ్చ జెండా వేసుకొని నేను పోతానా? ఆయన ఏదో తెల్ల పౌరాలు తెచ్చి ఎగరేయాలి అంటాడు. వద్దంటాం మనం ఏమన్నా? వద్దనమ్మా, ఎవరైనా రావచ్చు. మా అబ్బసమ్మా మా ఊరు ఏమన్నా? నేను దాంట్లో ఒక కార్యకర్తను, నేను ఒక సిటిజన్ ఆఫ్ తాడిపత్రి. ఎవడైనా రావచ్చు పోవచ్చు. ఈ పొద్దు వచ్చిన దానికి మా ఊర్లో టీలు ఎన్ని పోయింటాయి నీకు తెలుసా? టీలు గీలు తాగింటారు పోయి. కనీసం వాడికి ఇంత డబ్బులని వచ్చి ఉంటాయి. ఎప్పుడు పాపులేషన్ రొటేట్ అవుతుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి తమ్ముడు. సో మనకేం ఆ బాధ లేదు అసలు. నాట్ ఏ సబ్జెక్ట్. ఓకే, నాట్ ఏ సబ్జెక్ట్. నాట్ ఏ సబ్జెక్ట్. మీరంతా అట్లా నేను లోపల అంత మర్యాద నాకు అవసరం లేదు. నువ్వు ఎప్పుడు చెప్పుకోను మేడం అప్పుడే మర్యాద. వేరే సార్ సారీ, నువ్వు మంచోళ్ళు, మీరు మంచోళ్ళు, నాకు అనవసరం. చాలా ఉన్నాయి. ఆ రూమ్ మాట్లాడాలా, ఈ షాజకాన డబ్బులు ఏడున్నాయి, చాలా మాట్లాడాలా. వీళ్ళది నేను పోయేటప్పుడు 20 లక్షలు 18 లక్షలు పెట్టి అవి ఏడున్నాయి, చాలా మాట్లాడాలా. మాట్లాడదు ఇప్పుడు కాదు, ఈ బిల్లులు ఇస్తే మళ్ళీ మాట్లాడుకుంటా. చాలా ఉంది మాట్లాడచ్చు. నేను రాను, బిల్లులు ఎప్పుడు ఇప్పిస్తే పోతా.
నాకైతే ఏం పర్లేదు స్వామి. నేను ఆడిపోదు అన్నీ పట్టు ఉంచండి వాళ్ళకి లెక్కలు పట్టాలి కూడా చూస్తా. చెక్ పవర్ పోతానండి మాకు తెలుసు ప్రతి తెలుసు నాకు ఎక్కువ తెలియదు.